జయలక్ష్మి మనకి అష్టవిధ అష్టము అనే పేరు ఎక్కువగా వాడుతూ ఉంటాం. అష్టమి తిథుల్లో ఏదైనా కార్యక్రమం చేయాలి అంటే భయపడుతూ ఉంటాం. అసలు అష్ట అనే సంఖ్యకి సంబంధించి ఎన్ని రకాల పేర్లు ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే అష్టకపాలము అంటే అష్టకపాలలతో కలిపి ఒక కపాలాన్ని తయారు చేసేట అష్టకాదులు, అలాగే అష్టకాలస్యం, అష్టకుడు, తర్వాత అష్టజిహ్వుడు, అష్టతారణిలు అని ఉంటారు, అష్టదిక్పాలకులు ఉంటారు, తర్వాత అష్టధర్మ మార్గాలు ఉంటాయి, అష్టపది, తర్వాత అష్టనాగులు ఉంటాయి, కృష్ణుడికి అష్టభార్యలు ఉన్నారు, అలాగే ఇక్ష్వాకు మహారాజుకి అష్టమంత్రులు ఉన్నారు. అష్టమి భద్రకాళి అష్టమి రోజు, అష్టమి తిథి రోజున భద్రకాళి దక్షుని యొక్క యజ్ఞాన్ని ఆపేయడానికి వెళుతుంది. అందువల్ల అష్టమి తిథి శుభప్రదమైనదని కూడా భావిస్తూ ఉంటారు. అష్టమూర్తులు, అష్టయోగినులు, అష్టవసువులు, అష్టవిధ ప్రతిమలు, అష్టవిధ వివాహాలు ఉన్నాయి. అలాగే మనకి అష్టవిశిఖరము అని చెప్పి ఒక గ్రామం ఉంది భారతదేశంలో, హిమాలయస్కి దగ్గరలో. అష్టాదశ పురాణాలు మనకి తెలిసినవే. అష్టవక్రుడు, ఈయన మహాపండితుడు, బ్రాహ్మణుడు. ఆయన తన పాండిత్య శోభతోటి ఒక వెలుగు వెలిగాడు. ఇవి అష్ట అనే సంఖ్యకి సంబంధించినవి. ఏదో చిన్న విషయం అయినా కూడా తెలుసుకుంటే బాగుంటుందేమో అనిపించింది. మళ్ళీ కలుద్దాం కొత్త విషయంతో. జయలక్ష్మి.